యాడ్ అవుతాయి. ఖచ్చితంగా యూసుఫ్గూడ ప్రాంతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం ఉండే ప్రాంతం అది. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ లీడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి 6వ రౌండ్లో ఇంకా మెజార్టీ పెరిగే అవకాశమే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీది. ఏ రౌండ్లో కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో లేదు. కేవలం తొలి రౌండ్లో మాత్రం స్వల్ప ఆధిక్యం కాంగ్రెస్కి దక్కింది. 40-45 ఓట్ల ఆధిక్యం మాత్రమే దక్కింది. అక్కడి నుంచి కంటిన్యూగా ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్లో మొదట్లో కౌంటింగ్ చేసినప్పుడు 47 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి, 43 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చాయి. అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా 4 ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ అభ్యర్థికి దక్కింది. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్లో 40 ఓట్ల ఆధిక్యానికి పోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు 5 రౌండ్లు ముగిసేసరికి దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. 10,000 లీడ్ దాటిపోయింది. అంటే ఆల్మోస్ట్ 20,000 10-20,000 మధ్య లీడ్ అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే రకమైన అంచనా వేశాయి. అదే రకమైన అంచనా నిజం కాబోతుంది. అక్కడ బీహార్లో, ఇక్కడ జూబ్లీహిల్స్లో ఈసారి మాత్రం ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్గా కొంత ప్రీ పోల్స్ ఇక్కడ బీఆర్ఎస్ వైపు, బీహార్లో కాంగ్రెస్ వైపు, మహాగఠబంధన్ వైపు ఉన్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అన్ని క్లియర్ కట్గా బీహార్లో ఎన్డీఏ కూటమి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని తేల్చి చెప్పాయి. ఇప్పుడు అదే నిజమవుతుంది. వెంకట్ గారు, మీరు అన్నట్టే, మీరు మొదటి నుంచి చెప్తున్నట్లే ఇంకా లీడ్ పెరుగుతూనే ఉంది. 10,000 దాటిపోయింది, 10-11,000 వరకు. ఫిఫ్త్ రౌండ్ ఇంకా అఫీషియల్గా రావాలి. మొత్తానికి 11,000 లీడ్ వరకు వెళ్ళినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే చాలా క్లియర్గా సరే మేము ఫస్ట్కి వెళ్ళి కూడా సరే ఎగ్జిట్ పోల్స్ రాకముందు కూడా ఈ ఎలక్షన్స్ విషయంలో నేను మాట్లాడినప్పుడు కూడా మీకు చెప్పినాను 100% క్లియర్ కట్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు. ఫీల్డ్లో పరిస్థితి కాంగ్రెస్కి చాలా ఫేవర్గా ఉంది. కానీ పరిస్థితి రీత్యా నెక్ టు నెక్ ఎందుకు వస్తుందని అంటే సరే ఎందుకంటే 3 ఓట్ షేర్ అన్నప్పుడు కొంచెం డైవర్ట్ అయినప్పుడు, సెకండ్కి అయినప్పుడు యాంటీ ఇన్కంపెన్సీ వన్ సైడ్ అవుతున్నప్పుడు ఆ ఓట్ షేర్ కొంచెం తేడా వస్తుందని అనుకున్నాం. కానీ మనం అనుకునే దానికంటే ఇప్పుడు నెంబర్స్ చూస్తుంటే 10 to 15,000 మెజార్టీ కాదు, 15,000 to 20,000 వరకు కూడా మెజార్టీ వెళ్ళే, 20,000 వరకు మెజార్టీ రీచ్ అయ్యే. బీఆర్ఎస్ నుంచి కరీంనగర్ DCMS మాజీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తం బీఆర్ఎస్ కీలక నేతలు అంతా. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. మొన్నటి పోలింగ్ రోజు పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయారు, కొంతమందిని బెదిరించారు, కొంతమందిని కొనేశారు. ఇలాంటి చర్చలతో ఒక 40-50 పోలింగ్ కేంద్రాల్లో చివరికి అసలు బీఆర్ఎస్కి కౌంటింగ్ ఏజెంట్లే లేరు. అంటే అలా ఏదో అసలు పోటీలోనే లేని పార్టీకి జరిగే సంఘటన మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫేస్ చేసింది. అంటే బీఆర్ఎస్ ఏజెంట్లు ఒక 40-50 కేంద్రాల నుంచి చివరిలో వెళ్ళిపోయారు, అక్కడ లేరు. దాన్ని గుర్తించి ఈరోజు కౌంటింగ్ రోజు మాత్రం బీఆర్ఎస్ చాలా కేర్ఫుల్గా డీల్ చేసింది. మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కౌంటింగ్ కేంద్రాల్లో ఉంచింది. ఎందుకంటే పోలింగ్లో ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ దెబ్బతీసింది అని బీఆర్ఎస్ అంచనాకు వచ్చిందో, ఈరోజు కౌంటింగ్లో అలాంటి ప్రమాదం ఏమైనా జరుగుద్దేమో అనేది కొంచెం అలర్ట్ అయింది. అది కాకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లే అయింది. ఎందుకంటే పోలింగ్ రోజు దెబ్బతిన్నది అదే కౌంటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. శ్రీకాంత్ రెడ్డి DCMS మాజీ చైర్మన్ కరీంనగర్ అనే షేక్పేటలో కూడా ప్రచారంలో ఆడ కొప్పిలీశ్వర్తో కలిసి, మాజీ మంత్రి కొప్పిలీశ్వర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు, ఏం చెప్తారు? షేక్పేట మీరు చూసారు, షేక్పేట కౌంటింగ్ పూర్తయింది. పూర్తిగా అక్కడ కొంత మీకు పోటాపోటీ వాతావరణం కనిపించినా ఎర్రగడ్డ, రేవంత్ నగర్, వెంగళరావు నగర్ అసలు దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. 5 రౌండ్లు ముగిసేసరికి 10-11,000 లీడ్లోకి వెళ్ళింది. ఏం చెప్తారు దీనిపై? రైట్, శ్రీకాంత్తో మాట్లాడదాం. చెప్పాలి సోలంకి గారు, మీరు చెప్పండి. అంటే మొన్నటి ఆరోపణలు, అది బీజేపీ కూడా అక్కడక్కడ ఆరోపణ చేసింది, అధికార దుర్వినియోగం అవుతుంది, అది ఇది ఇలాంటి ఆరోపణలు. సరే, ఓడిపోయిన తర్వాత ఇలాంటివన్నీ రావడం సాధారణం. అయితే ఆ పోలింగ్ రోజే బీఆర్ఎస్ మాత్రం చేసింది, అభ్యర్థి రోడ్డు మీద బైఠాయించారు, అక్కడక్కడ లాఠీ చార్జీలు, బూత్ క్యాప్చర్లు అయ్యాయని ఆరోపణలు. ఏంటి అందులో ఏమైనా వాస్తవం ఉందా? కళ్యాణ్ గారు, అధికార దుర్వినియోగం అనేటువంటిది రకరకాలుగా జరుగుతుంది. అది మీకు తెలిసినటువంటిది. అది పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుంటామా, లేకపోతే రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుంటామా, ఎన్నికల సంఘం అధికారులను అడ్డం పెట్టుకుంటామా అనేటువంటిది ఒక ఎత్తు అయితే, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకనొక ప్రచార సభలో మాట్లాడుతూ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీని మీరు ఓడగొట్టి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మీకు ఫ్రీ బస్సు రద్దు అవుతుంది, రేషన్ కార్డు బస్సు అవుతుంది, లేకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదో పెన్షన్లు క్యాన్సిల్ అవుతాయి, ఈ రకంగా మాట్లాడడం, దీన్ని అధికార దుర్వినియోగం అంటారా, బెదిరింపు అంటారా, ఏమంటారా? అది మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. వెంకట్ గారు, సోలంకి శ్రీనివాస్ గారు చెప్పేది కరెక్ట్, నేను కూడా విన్నాను అది స్పీచ్. అసలు మాగంటి సునీత గెలిస్తే సీఎం అవుతుంది అనుకుని అలా అన్నారా, లేకుంటే దాని ఉద్దేశం ఏంటో నాకు కూడా అర్థం కాలేదు.
కళ్యాణ్ గారు వారు అన్న పర్సెప్షన్ ఒక రకంగా ఉంటే దాన్ని ఇంకో రకంగా పర్సెప్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా చెప్పినా ప్రజలకు ఏది చెప్పినా ప్రజలు ఎవరు ఓటేయాలనుకుంటారో వాళ్ళు ఓటేస్తారండి. వారు చెప్పింది దీని వీళ్ళు మళ్ళీ ఎవరైనా మీరు వారిని గెలిపిస్తే వాళ్ళు కాళ్ళల్లో కట్టలు పెట్టి అన్నిటికీ మళ్ళీ అడ్డుపడే ప్రయత్నం చేస్తారనే భాగంలో ముఖ్యమంత్రి గారు సంబోధించి మాట్లాడారు. దాన్ని వక్రీకరించి ముఖ్యమంత్రి గారు ప్రచారం ఎందుకు చేసిర్రు ఇట్లా మాట్లాడారు అని చెప్పి మీరు మాట్లాడితే పోలింగ్ బూత్ నెంబర్ 185 and 188 నార్ అహ్మద్ నగర్ అని ఎక్కడైతే చేసినా ఆ డివిజన్లో పోలింగ్ ఈ బూత్ల కాడ టేబుల్ల కాడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ గారు గువ్వల బాలరాజు గారు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకొని కూర్చోరు. మీకు అదే చెప్తున్నాను కళ్యాణ్ గారు, ఎలక్షన్ అన్నప్పుడు అందరూ అన్ని స్ట్రాటజీలు చేస్తారు. వాళ్ళు అన్నదే మరి వీళ్ళు అన్నారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక విషయం పాయల్ శంకర్ గారు కూడా ఎమ్మెల్యే గారే కదా, 185 బూత్ టేబుల్ కాడ కూర్చున్నారు. 185 నేను బూత్ నెంబర్ కూడా చెప్తున్నా, బూత్ నెంబర్ కూడా చెప్తున్నా 185 బూత్ నెంబర్. నేను అందుకనే కూర్చున్నాయి దాని కాదంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అది 100% తప్పే, నేను ఒప్పుకుంటా సార్, దానికే ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తప్పు అని మీరు ఒప్పుకోండి కదా కళ్యాణ్ గారు, తప్పే కదా. మీరు ఒప్పుకోకపోవచ్చు, మీ పార్టీ కావచ్చు, కాబట్టి ఒక ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్లు రద్దు అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు రద్దు అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు రద్దు అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రద్దు అయితే ఒక ఎమ్మెల్యే గెలిస్తే అనేటువంటిది ఎవరో ఒక ఈ పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వేషధారణ వేసుకొని వెళ్ళి సెంటిమెంట్ ఎమోషన్స్ రెచ్చగొట్టి పాకిస్తాన్ రేపు పొద్దున భారతదేశం పాకిస్తాన్ లేక అయిపోతుంది, బీజేపీ పార్టీ ఓట్లు లేకపోతే భారతదేశం